పుతిన్ ఒకవైపున రష్యా విజయం ఖాయమైపోతుంది. క్రమక్రమంగా ఫ్రాన్సు, జర్మనీ ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చేది దాన్ని నాటో యుద్ధంగా టర్న్ చేయాలనుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఈ పరిణామాన్ని కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం చేసుకొస్తూ ఉంది. రష్యా వార్నింగ్లు ఇస్తోంది, అణు హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే ఇప్పుడు రెగ్యులర్గా ఓ రకంగా చెప్పాలంటే పుతిన్ తర్వాత అత్యధికంగా లైమ్లైట్లోకి వచ్చి మాట్లాడేటటువంటి రక్షణ మంత్రిని మార్చబోతున్నారా అంటే అవునన్న సంకేతాలు వినబడుతున్నాయి. రష్యాస్ డిఫెన్స్ మినిస్ట్రీ ఆన్ May 12th క్లైమ్డ్ మోర్ టెరిటోరియల్ గెయిన్స్ ఇన్ ద కార్క్యూ రీజియన్. రష్యన్ ఆర్మీ సెట్ ఇట్ లిబరేటెడ్ 4 villages అండ్ మూవ్డ్ డీపర్ అక్రాస్ కియూ డిఫెన్స్ లైన్స్. ఇది ఒక ఆస్పెక్ట్. ఏదైతే అక్కడ కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నామని చెప్పుకొచ్చింది. 1500 మంది అక్కడ వాళ్ళు చనిపోయారని కూడా. అదే సందర్భంలో క్రెమ్లిన్కి సంబంధించి రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ షాక్డ్ ఎవ్రీవన్ బై రీప్లేసింగ్ డిఫెన్స్ మినిస్టర్ సెర్గై షోయిగు విత్ సివిలియన్ ఆండ్రీ బెల్సోవ్ హూ హ్యాస్ ఎ బ్యాక్గ్రౌండ్ ఇన్ ఎకనామిక్స్. The changes are set to be approved by Russian parliamentarians. The shock move comes 2 years into Russia's invasion of Ukraine. The Kremlin has also explained why it chose a civilian for the role of managing Russian defense forces. ఇది ఇప్పటిదాకా సైన్యంలో ఉన్నటువంటి వ్యక్తిని రక్షణ మంత్రిగా పెట్టుకొచ్చారు. వాస్తవంగా అప్పట్లో ఏదైతే ఉక్రెయిన్ మీద దాడికి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, లేకపోతే వ్యాగనార్ గ్రూప్ గొడవలప్పుడు కావచ్చు, ఒక రకంగా పుతిన్ని భయపెట్టాడు కూడా ఈయన. ఏంటి, సైన్యానికి, కిరాయి సైన్యానికి కాదు మన సైన్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని. ఆ టైంలో పుతినే వెనక్కి తగ్గి కిరాయి సైన్యమైనటువంటి వ్యాగనార్ చీఫ్ని లేపేయడానికి కూడా ఒప్పుకుని లేపేశాడు కూడా. అట్లాంటిది ఇప్పుడు రక్షణ మంత్రిని తీసేసి ఒక ఆర్థికవేత్తను తీసుకొచ్చి రక్షణ మంత్రి స్థానంలో, అది కూడా రక్షణ శాఖతో సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి పెట్టడం అన్నటువంటి సంచలనమైంది.